లకు నా వందనములు. నా స్నేహితులందరికీ ప్రపంచ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు పద్మావతి. నా చదువు సంగీతంలో శ్రీమతి సత్యవాణి గారి దగ్గర కొంతకాలం శిక్షణ పొందాను. భర్త రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. మా పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికాలో ఉంటారు. చిన్న అబ్బాయి హైదరాబాద్లో ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన కూడా. నా స్నేహితురాలు విజయలక్ష్మి గారు. నేను విజయలక్ష్మి మంచి స్నేహితులం. మా స్నేహితం ఈ టౌన్ హాల్లోనే మొదలైంది. అప్పటి నుండి మా స్నేహం మంచిగా చక్కగా కొనసాగిస్తూ ఉన్నాము. విజయ్ గారు భక్తి గీతాలు, సినిమా పాటలు చాలా చక్కగా ఆలపిస్తారు. మేము కలిసినప్పుడు పాటలు పాడుకోవడం, చర్చించుకోవడం చేస్తాము. చాలా సరదాగా మాట్లాడుకుంటాము. విజయ్ దగ్గర నేను చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. మంచి వ్యక్తిత్వం, మంచి మనస్సు, టైం మేనేజ్మెంట్, ఎదుట వ్యక్తిని గౌరవించడం, అవన్నీ ఆమెకు దేవుడు ఇచ్చిన. విజయ నా స్నేహితురాలు అవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటాను. మనసు కవి ఆత్రేయ గారు అన్నట్లు, స్నేహబంధము ఎంత మధురము, పెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము అన్నట్లు మా స్నేహం జీవితాంతం కొనసాగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభా సరస్వతి దేవికి పాదాభివందనము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారములు. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ రాధాకృష్ణ సారు గారికి ధన్యవాదములు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మా ఇద్దరికి ఈ అవకాశం ఇచ్చి వారు మాకు చాలా మా స్నేహం గురించి మేము తెలుపుకునేలాగా మాకు ఈ వేదికనిచ్చినందుకు చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. నా పేరు కె విజయలక్ష్మి. చదువు BA మరియు సంగీతంలో కొంతకాలము ముప్పిరాల ఇంద్రమ్మ గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. నా కుటుంబము భర్త సివిల్ ఇంజనీర్ రిటైర్డ్. పిల్లలు అమ్మాయి, అల్లుడు, మనవడు ఐర్లాండ్లో ఉంటారు. కొడుకు కోడలు చెన్నైలో ఉంటారు. ఇప్పుడు నా నేస్తం పద్మావతి గురించి. నా స్నేహితురాలు ఎన్ పద్మావతి. నేను పద్మ మొదట ఇదే టౌన్ హాల్లో ఒక సంగీత కార్యక్రమంలో కలుసుకున్నాము. ఇద్దరము గాత్ర సంగీతం అంటే భక్తి, ఇష్టము కలవారము. గాయని మణులము కాబట్టి ఇద్దరి అభిరుచి సంగీతం ద్వారా మా స్నేహము దాదాపు 10 సంవత్సరముల క్రితం మొదలైంది. ఇద్దరము కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే పాటలు పాడుతూ ఆనందం పొందుతాము. పాటల గురించి చర్చించుకుంటూ ఉంటాము. మేమిద్దరం కలిసినప్పుడు ఎక్కువ సమయం సంగీతం గురించే మాటలు ఉంటాయి. ఒకరు పాడిన ఒకరి పాటలు ఒకరికి షేర్ చేసుకుంటూ ఉంటాము. విని ఆనందిస్తాము, ప్రోత్సహించుకుంటాము ఒకరినొకరము. మా పద్మ భక్తి సంగీతంలో భాగంగా MS రామారావు గారు పాడిన సుందరాకాండ చాలా చక్కగా పాడుతారు. ఇంకా సినిమా పాటలు కూడా బాగా పాడుతుంది. ఇద్దరము భక్తి పాటలు, సినిమా పాటలు బాగా పాడుతాము. పద్మ ఎక్కడ ఉంటే అక్కడ సందడిని సృష్టిస్తుంది. చాలా సరదా మనిషి అని చెప్పవచ్చు. ఆ శ్రీరామచంద్రుని దయతో మా స్నేహం ఇలాగే కలకాలం కొనసాగాలని ప్రార్థిస్తున్నాము. ధన్యవాదాలు. ఇప్పుడు లవకుశ చిత్రం నుంచి పి లీలమ్మ, పి సుశీలమ్మ గారు పాడినటువంటి రామకథను వినరయ్య అనే పాటను మేము పాడడానికి కొంత వినయంగా ప్రయత్నిస్తున్నాము. ఏమైనా తప్పులుంటే మన్నించండి. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇహ పరసుఖములను సగే సీత, రామకథను వినరయ్యా. అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామకథను వినరయ్యా, ఇహ పరసుఖములను సగే సీత, రామకథను వినరయ్యా. గడియయే నీ
రఘురాముని విడచి గడుపలేనియా భూజాని కౌశిక యాగముగా చిరమ్మని కౌశికయాగముగా చిరమ్మని పనిజను నీరద శ్యాముని రామకథను వినరయ్యా తాటకి దునిమి జన్నముగాచి తపసుల దీవెన తలదాల్చి జనకుని యాగము చూచునే పమ్మున జనకుని యాగము చూచునే పమ్మున చనియను మిథిలకు దాసరథి రామకథను వినరయ్యా మదన కోటి సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది ధరణి జమదిలో మెరసిన మోదము ఆ ధరణి జమదిలో మెరిసిన మోదము కన్నుల వెన్నెల విరిసినది రామకథను వినరయ్యా హరుని విల్లు రఘురాధుడు చేకొని ఎక్కిడ పెళ పెళ విరిగినది కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలిసినవి రామకథను వినరయ్యా ఇహ పర సుఖములను సగే సీత రామకథను వినరయ్యా శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చిన రాధాకృష్ణ సార్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాకు థ్యాంక్ యూ. ఈ వేదికనిచ్చి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి రాధాకృష్ణ గారికి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. విజయలక్ష్మి గారిని దేవి గారిని కోరుకుంటున్నాం. పోటూరు దేవి గారిని. చాలువా అది పట్టుకోండి. సుమన శ్రీనివాసన్ గారు, పోట్లూరు దేవి గారు ఇద్దరు మహిళా చైతన్యానికి వారధుల వారు. మహిళా సాధికారతకు, స్వావలంబనకు, అలాగే బొకేలను కూడా ఇచ్చింది ఇద్దరికి జాయిన్ సార్. ఒకసారి చప్పట్లు. అలాగే తలపాగాలని ధరింపజేయాల్సిందిగా శ్రీమతి ధనలక్ష్మి గారిని. మా ధనలక్ష్మి గారు అటుపో, వెనక నుంచి పో. ఇంకొక తలపాగా అది కూడా రెడీ చేయాలి. ఇంకోటి తలపాగా సుమన శ్రీనివాసన్ గారు విజయలక్ష్మి గారికి తలపాగాను ధరింపజేస్తున్నారు. ఒకసారి మీరు అందరూ కూడా గట్టిగా చప్పట్లు. అలాగే మెమింటోను ముందుగా విజయలక్ష్మి గారికి మెమెంటోను బహుకరించాల్సిందిగా సుమన శ్రీనివాసన్ గారిని, అలాగే పద్మావతి గారికి మెమెంటోను బహుకరించాల్సిందిగా ఆర్డీఓ గారిని.
నెక్స్ట్ సార్ చప్పట్లు తగ్గాయి సార్. చాలా సంతోషం అమ్మా. వీరి గానాన్ని కూడా విన్నాం చక్కగా. ఇద్దరు కూడా గాయనీమణులు ఇందాక చక్కటి ఒక భక్తి గీతాన్ని కూడా ఆలపించారు, వారి అంతరంగాన్ని కూడా ఆవిష్కరించారు. చాలా సంతోషంగా ఉంది. కూర్చోండమ్మా కాసేపు. నాద శరీరా పరా వేద విహార హరా జీవేశ్వర శంకరా నాద